The subscriber is currently switched off. Please ए बाबू मोबाइल स्विच ऑफ है. कृपया थोड़ी देर बाद डायल करें. ए बाबू చిల్లర లేదంటే అర్థం అవట్లే. ఎందుకు అరుస్తున్నావు? ఫుడ్ డెలివరీ పెట్టింది నేనే. ఆకలి అయితే చెప్పు, అన్నం పెడతా, అంతేగాని అబద్ధం చెప్పకు. నువ్వేంట్రా నాకు అన్నం పెట్టేది? నేను టిప్పేస్తే నువ్వు అది తీసుకొని వెళ్తావు. నువ్వు బిచ్చగాడివి. రెస్పెక్ట్ ఎక్కడ? బ్రీఫింగ్లో చెప్పలేదా కస్టమర్లు ఏమన్నా దేవుళ్ళని? బిచ్చగాడికి రెస్పెక్ట్ ఇవ్వని మాకు ఏ సారు చెప్పలేదు. మీ కంపెనీకి బెస్ట్ కస్టమర్ నేనే. ఆఫ్టర్ ఆల్ బిచ్చగాడివి. డూ యూ నో హూ ఆర్ మీ? అర్థం కాలేదు. చదువుకోలేదా? మా ఊళ్ళో నేను డిగ్రీ పాస్. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ బెగ్గర్. అంటే ఏంటి? మినిమం ఇంగ్లీష్ కూడా రాదా? డిగ్రీలో తెలుగు మీడియం. ఊర్లోనే ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చారా మరి మా ప్రాణాలు తీయడానికి? ఊళ్ళో అందరూ బాగుపడని తిడుతుంటే బాగుపడదామని హైదరాబాద్కి వచ్చా. మరి బాగుపడ్డావా? సిగ్గుపడుతున్నా హైదరాబాద్కి వచ్చినందుకు. నువ్వు సిగ్గుపడాల్సింది హైదరాబాద్ వచ్చినందుకు కాదు, ఎందుకు వచ్చా, ఏం చేస్తున్నావు? ముందు నువ్వు ఫుడ్ ఇవ్వు, నాకు ఆకలిగా ఉంది. నీ పేరేంటి? నా పేరు గిరీష్. ఇది నా ఆధార్ కార్డు. నువ్వెందుకు ఇలా అయ్యావు? నా గురించి చెప్పాలంటే 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఏంటి లోపల తీసుకురా. Please pick the phone. నాన్న చెప్పు. ఈవినింగ్ పెళ్లి చూపులు గుర్తుంది కదా? గుర్తుందానా? అమ్మాయికి నీ క్లీనింగ్ ఫిలాసఫీ చెప్పకు. సరే సరే, రెడీ వెళ్తానా? అమ్మాయి ముందు నార్మల్ గా ఉండు. సరే నాన్న. ఆ అమ్మాయి ఎవరన్నా? నేను పెళ్లి చేసుకునే అమ్మాయి. నీకు పెళ్ళి కూడా అయిందా? ఆమెను పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఇట్లా అయినా. ఎందుకు కొట్టానో తెలుసా? ఐ లవ్ చెప్పినందుకు కాదు. ఒక అమ్మాయిని నువ్వు నిజంగా లవ్ చేసి ఉంటే ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే తను ఎక్కడ నో చెప్తుందో అనే భయం ఉండాలి. అది నీ కళ్ళలో కనిపించలేదు. ఇలా కనిపించే ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తూ టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు సిగరెట్ తాగుతావా? తాగను. పోనీ మందు? తాగను. సిగరెట్ మందు తాగే అబ్బాయిలని నమ్మొచ్చు కానీ తాగను అనే అబ్బాయిలని నమ్మకూడదు. రీజన్ చెప్పొచ్చు కదా. అన్నీ ఒకేసారి చెప్తే ఎలా? నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తా. మళ్ళీ నేను ఎందుకు కలుస్తాను? ఎందుకంటే నువ్వు ఇంటికి వెళ్ళాక నా గురించి ఆలోచిస్తావు కాబట్టి.
తెలీదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో 5 minutes మాట్లాడితే ఆ అబ్బాయి ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే అబ్బాయిలకు ఉన్న వీక్నెస్. నా ఒపీనియన్ నేను చెప్పా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పెళ్లి చూపులు ఎప్పుడు? సాయంత్రం. ఎక్కడ ఉంటాడు ఆ అబ్బాయి? ఉప్పల్లో. బండేంద్ర ఇంత గలీజుగుంది. ఈ బండి నీదా? బైక్ని నీట్గా ఉంచుకోవాలి. హలో బ్రో, బండి తుడిచిన థ్యాంక్స్ చెప్పవా? ఈ మనుషులకు సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు. ఇలా ఉంటే కస్టమర్ షాప్కి ఎట్లా వస్తారు? అంత సెట్ చేసిపో. హాయ్. హలో. మీ పేరు? మీకు తెలియదా? తెలుసు కానీ ఏదో టెన్షన్లో. మీకు పెళ్లి చూపులు ఫస్ట్ టైమా? మరి మీకండి? నాకు ఫస్ట్ టైం కాదులేండి. ఇన్ని పెళ్లి చూపులు జరిగాయి కదా, నువ్వు ఎందుకు చెప్పారండి? అమ్మాయిలకు నో చెప్పే ఛాన్స్ పేరెంట్స్ ఎక్కడ ఇచ్చారండి? మీరు వర్జినా? వామ్మో, కరెంట్ ఇంత భయంకరంగా ఉంది, తలుచుకుంటేనే వణుకొస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడగకుండా ఉండడమే మంచిది. మీకు పెళ్లి చూపులు అని తెలియదా? తెలుసు. మరి డ్రెస్లో వచ్చారు? పెళ్లి చూపులకు డ్రెస్లో రాకూడదని అంబేద్కర్ ఏమన్నా చెప్పాడా? ఇప్పుడు అంబేద్కర్ దాకా ఎందుకులే కానీ, మీ పేరు? నా పేరు తెలియదా? తెలియదు. నా పేరు తెలియనప్పుడు పెళ్లి చూపులకు ఎందుకు వచ్చావు? పెళ్లి చూపులకు వచ్చింది నీ పేరు తెలుసుకోవడానికి కాదు, నీ క్యారెక్టర్ తెలుసుకోవడానికి. క్యారెక్టర్ ఏమైనా షాప్లో దొరికే వస్తువా? మీరు మాత్రం మా క్యారెక్టర్ గురించి అడిగితే తప్పలేదు, కానీ మేము అడిగితే తప్ప? పెన్ లేదు. నువ్వు వర్జినా? ఇలాంటి క్వశ్చన్లు ఎవరైనా అడుగుతారా? నేను అడిగిన దానికి ఎస్ఆర్ నో చెప్పు. నేను మగాడిని, అడుక్కో. నువ్వు వర్జినా? ఎస్. గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీలు వారంటీలు ఇవ్వడానికి నేనేం షాప్ పెట్టుకోలేదు. ఇవ్వాలండి. ఒక అమ్మాయి తన ఫ్యామిలీని, తన జీవితాన్ని వదిలేసి వచ్చినప్పుడు మీరు ఆ మాత్రం గ్యారెంటీ ఇవ్వలేరా? నాకు ఆఫీస్ టైం అయింది, ఒక 1 hour వెయిట్ చేయండి, మళ్ళీ వస్తా. నేను చెప్పకుండా వెళ్తున్నావు, క్లారిటీ ఇవ్వు. వచ్చాక చెప్తా. ఆ అమ్మాయి వచ్చిందా అన్న? వచ్చింది, కానీ తర్వాత రోజు. ఆ తర్వాత ఏమైందన్న? మళ్ళీ కలిసినప్పుడు చెప్తలేరా?